మొత్తం యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇక్కడ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై ఎంత వీరబాదులు బాతుంది గవర్నమెంట్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు దేశ ప్రభుత్వం అలానే చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలానే చేస్తూ ఉన్నాయి. ఏ పెట్రోల్ బంక్కి వెళ్ళినా ఈ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి రేట్లు ఇంకో పెట్రోల్ బంకులో ఉండట్లేదు. అంటే వాళ్ళ ఇష్టాసారం పెంచుకుంటున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో ఈ రోజు సిపిఐ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మొత్తం ఎక్కడ చూసినా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు వీరబాదులు బాతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని గురించి మీరేం చెప్తారు? ఇవాళ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి అవి అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న సందర్భం మనకు తెలుసు. గతంలో రైతు ఉద్యమం ద్వారా 600 మంది చచ్చిపోతే కానీ నల్ల చట్టాలు వెనక్కు తీసుకుపోలేదు. ఈ రోజు బంగారం 1 year కంట్రోల్ కొనొద్దని, పెట్రోల్ కాపాడుకోవాలని, డీజిల్ను కాపాడుకోవాలని నిత్యావసర వస్తువుల మీద భారం వేసినటువంటి సందర్భం. ఇవాళ ప్రభుత్వాల యొక్క అభివృద్ధి గ్రోత్ మంచిగా ఉన్నప్పుడు ప్రజలకు భారాలు తగ్గాలి, కానీ ప్రజలకు భారాలు పెరిగినాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు అంటే పరోక్షంగా అంతర్యుద్ధం రాబోతున్నది, ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతున్నాము. ప్రపంచ దేశాలలో సామ్రాజ్యవాద నేతలు యుద్ధాలు చేస్తున్న సందర్భంలో మనకు ఇరాన్ నుంచి రావాల్సిన హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి పెట్రోల్ గానీ తైలం గానీ అందరినీ అనివార్య పరిస్థితుల్లో నెట్టబడుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఎదురయ్యే సమస్యలను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజల మీద ఇస్తున్నాం. ఒక సామాన్య వ్యక్తి రెక్కాడితే గానీ డొక్కాడని ఈ పేద వ్యక్తి అట్లా రూపాయలు నిత్యావసర వస్తువులు గ్యాస్ అని అంటే మన సాంప్రదాయం కట్టెలతో వండుకునే సాంప్రదాయం. కానీ సమాజ మార్పుకు శ్రీకారం చుట్టిన సందర్భంలో ఆ మార్పు అనేటువంటిది గ్యాస్ దాకా మనం వచ్చినాం. సో ఇదే అంశం మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన స్టేట్ లో కూడా మెయిన్ గా కొన్ని ఇబ్బందుల్ని ఆయిల్ విషయంలో ఎదుర్కొంటా ఉన్నాం. వాటి గురించి మీరు ఏం చెప్తారు? మొన్న 10-15 రోజుల కింద మనం చూసినాం కదనండి. 10-15 రోజుల కింద పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన దాంట్లో లైన్లు కట్టి వందల వేలాది మంది రాత్రిలు పగలనక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో ఈ బీజేపీకి సంబంధించిన నాయకత్వంలో వాళ్ళ బీజేపీ నాయకుల కొడుకులు అమ్మాయిలను పట్టుకొని రేప్ చేసి గంజాయి డ్రగ్స్ అలవాటు చేసి పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఇవాళ అప్స్టాండింగ్ లో ఉన్నటువంటి సందర్భం. బండి భగీరథ లాంటి వాళ్ళ కోర్టు కూడా అమ్మాయి మైనర్ అని తెలియపరిచింది. వీళ్ళు తన సొంత కొడుకులనే వాళ్ళు చూసుకోలేని వాళ్ళు ఈ దేశ ప్రజలను ఏం చూస్తారండి వీళ్ళు? ఇవాళ ఒక పేదవాడుకు పోక్సో కింద అరెస్ట్ అయితే చెంచల్గూడలో చేర్లపల్లిలో వితౌట్ సిట్ లేకుండా పోయి అరెస్ట్ అయితే వారెంట్ లేకుండా తీసుకుపోతారు. ఇవాళ ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు పేరుతో ఇవాళ 8 తారీఖు కేసు రిజిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయరండి. ఇది ఎంత దుర్మార్గం అండి. ఇటువంటి వాళ్ళు గ్యాస్ ధరలు పెట్రోల్ ధరల పేరుతో ప్రజలకు ఆర్థిక సామాజిక రాజకీయపరమైన న్యాయం చేస్తారా? వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడతలేరు. గర్వాపసి లవ్ జిహాదీల పేరు మీద ముస్లింలు కానీ వేరే దళితులు ఏదైనా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి పరాయి దేశస్తులు మన దేశం మతం మీద ఇట్లా చేస్తున్నారు. హిందువులం ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు. మరి బంధువు అంటే హిందూ బంధువుకే రేపైనప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నీ హిందువుల పేరు చెప్పి నువ్వు రాజకీయ అస్తిత్వం ద్వారా నువ్వు ముందుకెళ్తావు. హిందువులకు దాడి అయితే నువ్వు యాక్సెప్ట్ చేయవు. కానీ అదే హిందువులు పెట్రోల్ వల్ల గ్యాస్ వల్ల నిత్యావసర సరుకుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటే నువ్వు కాపాడవు. నువ్వు దేనుకున్నావు అంటే నువ్వు నీ ఎజెండా కూడా హిందూ మతం పేరు మీద ప్రజల్ని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ అస్తిత్వం ద్వారా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ గడ్డ నుంచి ఏఎస్ఎఫ్ఓయు విద్యార్థి ఉద్యమ నేతగా మేము సవాలు విసురుతా ఉన్నాం. నువ్వు గనక పెంచిన పెట్రోల్ డీజిల్ బంగారం ఇవన్నీ తగ్గించకపోతే నీ ప్రభుత్వం పేరుతో శ్రీలంక దేశంలో ఎట్లయితే ఆర్థిక సంక్షోభం వచ్చి అధ్యక్షులు దేశం దాటిపోయారో అదే ఈ దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల యొక్క కోపాగ్ని రగిలే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా కాలగర్భంలో మీ ప్రభుత్వం కలవబోతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.